ఈ వారం ఓటీటీలకు వచ్చిన మూవీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్‌లో విడుదలై భారీ విజయం అందుకున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'బ్లాస్ట్ జోన్' రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, కరాటే మాస్టర్ అయిన రాజారామన్, అతని భార్య, తమ్ముడు కూడా మార్షల్ ఆర్ట్స్ నిపుణులే. అందువలన తన కూతురు నీలకు కూడా చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. ఒక పక్క పిల్లలు కరాటే నేర్పిస్తూ మెడికల్ షాప్ కూడా రన్ చేస్తుంటారు. మరోపక్క పారిశ్రామికవేత్త వరుణ్ 7,000 కోట్ల మైనింగ్ ప్రాజెక్టు గురించి ఒక మినిస్టర్కి 1,000 కోట్లు లంచం ఇవ్వడానికి ఒక రౌడీ గ్యాంగ్కి అప్పచెప్తాడు. ఒకరోజు మెడికల్ షాప్ దగ్గర జరిగిన గొడవ వల్ల ఈ రౌడీ గ్యాంగ్ నుండి ఈ కరాటే మాస్టర్ కుటుంబం ఎలా ఎదుర్కొన్నది అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో రొటీన్ స్టోరీలో అనిపించిన దీనిలో వచ్చిన యాక్షన్ ఎపిసోడ్ అయితే ఆకట్టుకుంటాయి. ఇంటర్వల్ బ్యాగ్ అయితే అదిరిపోతుంది. సెకండ్ హాఫ్లో కూడా ఈ రౌడీ గ్యాంగ్కి ఎదుర్కొని వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు అయితే బాగుంటాయి. దీనిలో మెయిన్ లీడ్లో నటించిన అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. అలానే బీజిఎంతో మ్యూజిక్ డైరెక్ట్ కూడా ఆకట్టుకున్నారు. ఓవరాల్గా ఈ మూవీ అయితే బాగుంది అనిపించింది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. ఈ వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చిన విలేజ్ లవ్ స్టోరీ మూవీ దూరదర్శిని. బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, తక్కువ కులం చెందిన హరి, అగ్ర కులం చెందిన వాణి ప్యాక్బాబు ఇంట్లో దూరదర్శన్ చూడడానికి వచ్చే క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడతారు. కానీ ప్యాక్బాబు కూడా వాణిని దక్కించుకోవాలనుకుంటారు. చివరకు కులపిచ్చి దాటి హరి, వాణి ఒకటయ్యారా లేదా అనేదే ఈ మూవీ కదా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో రొటీన్ లవ్ స్టోరీతో అక్కడక్కడ కొద్ది కామెడీతో పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్లు మరింత కాదు కానీ ఏదో పర్వాలేదు అనిపిస్తుంది. చివరిలో వచ్చే ట్విస్ట్ అయితే ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే మరింత కాదు కానీ ఏదో పర్వాలేదు అనిపిస్తుంది. వీలుంటే ఒకసారి ట్రై చేయవచ్చు. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. ఈ వారం ఓటీటీలకు వచ్చిన మరో మూవీ కరక్కం. మలయాళంలో అయితే పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు సోనీ ఓటీటీలో తెలుగులోకి స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, న్యూ ఇయర్ వేడుకలో జరిగిన గొడవ వల్ల ఇద్దరు ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉండడం కోసం శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ ఫుల్గా తాగి శవపేటికల దగ్గర ఉన్న 5 సిలువులను పట్టుకొస్తారు. ఈ 5 సిలువులతో 5 ఆత్మలు కూడా వచ్చేస్తాయి. ఈ దెయ్యాల నుండి ఎలా తప్పించుకున్నారు, ఈ దెయ్యాలు వెనుకున్న స్టోరీ ఏమిటి అనేది ఈ మూవీ కదా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో కామెడీతో కొంత పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో దెయ్యాల బంధువులు ఎతికే ఎపిసోడ్, దెయ్యాల ఫ్లాష్ బ్యాక్ ఇది అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకైతే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వీలుంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.